మహిళలు, చిన్నవాళ్ళు అనే మాటకు నేను వ్యతిరేకం. ఎందుకంటే ఎవరు మాట్లాడినా మొట్టమొదటి మాట భారత్ మాతకి జై, అంతేనా? మొట్టమొదటి మనం జై కొట్టింది భారత మాతకి జై. రెండవది, మీరు ఎక్కడైనా పోండి, తొక్కుడు బండకున్నంత ఓపుకున్నోడే గొప్పోడవుతాడు అని. తొక్కుడు బండ ఎవరు? భూతల్లి. భూతల్లి. 3, ఇప్పటిదాకా విక్రమ్ చెప్పినట్టుగా ప్రపంచంలో స్త్రీలను పూజించే, స్త్రీలను గౌరవించే ఏకైక దేశం భారతదేశం అని. మన దేశం స్త్రీలను పూజించే దేశం. శక్తిపీఠాలు ఎవరు వాళ్ళు? మనం పూజించే ప్రతి శక్తిపీఠం మహిళనే. అంతేకాదు, అన్నిటికంటే గొప్పది, చరిత్ర కనుమరుగైపోయింది ఏంటంటే, మనం ఏ మాది మానవుడి సమాజం అని చెప్పి ఎవాల్వ్ అవుతుందని చెప్పి మనం చరిత్ర చదువుకుంటాము. మనది ఇప్పుడు పితృస్వామిక వ్యవస్థ అని చెప్పి మాట్లాడుకుంటున్నాము. పితృస్వామిక వ్యవస్థ కంటే ముందున్నది మాతృస్వామిక వ్యవస్థ మాత్రమే. అది చరిత్ర కనుమరుగైపోయింది. గణాలుగా ఉంటే గణాలకు నాయకత్వం వహించింది, గణాలకు అధిపతి స్త్రీ మాత్రమే అనే విషయం మనం మర్చిపోవద్దు. అది చరిత్ర. ఇవాళ వచ్చింది నడవంతరాన మగవాళ్ళు, పితృస్వామిక వ్యవస్థ అని చెప్పచ్చు. నేను అంటున్నా, మీరు మొత్తం 365 డేస్ తీసుకోండి, 365 రోజులు మనం పూజించేది ఎవరిని? ఎక్కడ మొదలవుతుంది? మాంకాలమ్మ బోనాల అక్కడ ఓల్డ్ సిటీలో మొదలవుతుంది. 30 రోజుల పాటు మొత్తం జాతర అంటే జాతరే ఉంటుంది. ఏ దేవతను పూజిస్తాం మనం? ఏ దేవత? వాళ్ళు దేవుడు కాదు పూజించే, దేవతను పూజిస్తాం. మీరు ఏ ఊరికైనా పోండి, మీరు ఏ గుడి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ అమ్మవారి గుడి మాత్రం తప్పకుండా. అది ఎల్లమ్మ గుడా, అది పోచమ్మ గుడా, అది మైసమ్మ గుడా, అది ఇంకొక గుడా, మొత్తానికి అయితే గుడి ఉంటుంది. అమ్మవారి ఆలయం లేని గ్రామాలు లేవు. ఈ గ్రామాలకు పోగానే పోచమ్మ తల్లి అన్నం తప్ప పోచే తండ్రి అన్నమ్మా మనం? అన్నమా? ఎక్కడైనా చూడండి మీరు. అంటే అనాదిగా వస్తున్నటువంటి గొప్ప సాంప్రదాయం అది. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద మార్పు గమనిస్తున్నో లేదో, ఏ కాలేజీ కన్నావో ఒక 20 అవార్డ్స్ ఇస్తే అలా 15 నుంచి 17 మంది అమ్మాయిలు ఉంటారు. ఇవాళ ట్రెండ్ ఏంటంటే, ఒకనాడు నేను వేరే వాళ్ళకి కించపడతలేదు సుమా, అంటే మగవాళ్ళకి కించపడతలేదు. ఇవాళ ఒకప్పుడు కొడుకు పుట్టేదాకా 3 కూతురున్నా 4 కూతురున్నా కొడుకు కావాలని చెప్పి ఆశపడ్డారు. ఇవాళ అట్లా చూస్తలేరు. కొడుకైనా పర్వాలేదు, కూతురైనా పర్వాలేదు అనుకుంటారు. ఇంకా ఒక మాట, ముందుకు ఒక అడిగేసి చెప్తే, ఆడపిల్లలు ఉన్నటువంటి ఇల్లు చాలా చల్లగా ఉందని చెప్పి మాట్లాడుకుంటున్నారు, క్షేమంగా ఉందని చెప్పి. అక్కడక్కడ కొన్ని ఇక్కడ పోయినా నేను అడిగిన ఏంటి అంటే, సార్ ఏం చేయమంటాము, గంజాయి, మాదక ద్రవ్యాలు, లిక్కర్ బాటిల్ ఇక్కడే తాగుతున్నారు, భయమైతుంది మహిళలు తిరగాలంటే అని చెప్తున్నారు. అంటే ఎడిపోతున్నారు సార్. చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, విష సంస్కృతి, కలకూడని వినకూడని సంఘటనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు? నేను అంటున్నా, ఇవన్నిటినీ కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి, సత్తా, బాధ్యత మహిళలకు మాత్రమే ఉంటుందని అంటున్నాను నేను. మహిళలే, ఇంకెవరు చేయరు. అసలు వాళ్ళ ఓపిక, వాళ్ళ కమిట్మెంట్ ఏం చెప్తాం మనం? నేను కూడా ఉన్నాను.
నేను 25 ఏళ్ళు అవుతుంది రాజకీయాలకు వచ్చి, 25 years. ఎన్నడూ మళ్ళీ ₹1 పని చేయను, ఎన్నడూ సింగిల్ పైసా చేయను. నేను వాళ్ళు ఇచ్చిన కారు తిరుగుతా, వాళ్ళు ఇచ్చిన పెట్రోల్తో తిరుగుతా. నేను 25 ఏళ్ళు అవుతుంది. మొన్ననే మా విక్రమ్ని తీసుకుపోయినాను. పోదాం దా విక్రమ్, మా ఆవిడ ఏం చెప్తుందని చెప్పి తీసుకుపోయాను. చిన్నప్పుడు పిల్లలు స్కూల్లో పంపితే పేరెంట్స్ పేరు రాయంటే అమ్మ పేరు రాసింది తప్ప నా పేరు రాయాలి. అంటే ఇది నేను జోక్గా చెప్తాను, సీరియస్ ఇష్యూ. నేను అడిగిన ఏం రా నా పేరు రాస్తాను బిడ్డ అంటే, అవును నువ్వు ఎప్పుడున్నావు, నువ్వు ఎప్పుడు మమ్మల్ని చూసినావు, నువ్వు ఎప్పుడో వస్తావు ఎప్పుడో పోతావు, నువ్వు మాకు ఎక్కడ పడినా ఉంటే కదా, మేము అనుకున్న పేరెంట్స్ అంటే అమ్మని అనుకున్నామని అంటారు. అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎన్నెన్ని కొన్ని లక్షల కుటుంబాలతో ఇంటరాక్ట్ కావచ్చు, మేము లక్షల కుటుంబాలతో ఇంటరాక్ట్ కావచ్చు. ఎన్ని జీవితాలు చూసాం మనం. చిన్న వయసులోనే భర్త చనిపోతే ఒక పాపలో 2 పాపలు ఉంటే పిల్లలే సర్వస్వంగా భావిస్తుంది ఆ తల్లి. మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, పిల్లలే సర్వస్వం భావిస్తుంది. అది మాతృమూర్తి. కానీ మగవాళ్ళ కనుక జరిగితే చిన్నపిల్లలు ఉండగానే మళ్ళీ ఒక పెళ్ళి లేకుండా ఉండలేడు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. 10 ఏళ్ళకైనా 15 ఏళ్ళకైనా మనం అప్పుడే చూస్తాం, 20 ఏళ్ళకు కూడా మళ్ళీ పెళ్లి చేసుకొని చూస్తాం. ద సాక్రిఫైస్, ద కమిట్మెంట్. అంటే నిజంగా ఏ మాట అయితే ఉందో, మాతృమూర్తి అనే మాట ఏదైతే ఉందో, భూమాత భూతల్లి అనేటువంటి మాట ఉందో, దాన్ని సంపూర్ణంగా సార్థకత చేస్తున్నది మహిళ మాత్రమే. చాలా విషయాల్లో మీరు ఎప్పుడైనా చూడండి, చాలా గమ్మతైనా ఉంటాయి ఎక్స్పీరియన్స్. అంటే అవి డెప్త్కు చెప్తే బాగుండదు. జీవచ్చ వల్ల పడి ఉంటాడు, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి విధి వంచనకు గురై, కానీ భార్య మాత్రం ఆయన పోషణలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కానీ భార్యకి అనేది మాత్రం భర్త ఆ పోషణలో ఉండడు. దట్ ఈస్ స్త్రీ, ఆమె స్త్రీ. అందుకే ఆమెను ఎట్లా పోగొడుతూ, ఆమెను ఎట్లా చెప్తూ, ఆమె కమిట్మెంట్ గురించి ఎవరు మాట్లాడు నో. ఇవాళ మీకు తెలుసో తెలియదో, మొత్తం వ్యవస్థలో అన్నిటినీ నడిపే వాళ్ళు స్త్రీలు. ఇవాళ మీ హైదరాబాద్లో, అంటే మన హైదరాబాద్లో, నేను ఊరోళ్ళు కాబట్టి చెప్తున్నా, ఈ హైదరాబాద్లో మీరంతా ఊళ్ళో నుంచి వచ్చిన కాబట్టి చెప్తున్నా, మీ భర్తలు ఉద్యోగాలు చేసి వాళ్ళ మీద కాపాడుతుండొచ్చు. కానీ మీకు ఒక విషయం తెలుసా, గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ భర్త సైకిల్ మీద వేసుకొని మండల ఆఫీస్ గడగడి తిరిగితే కూలీలను తీసుకొని, లేకపోతే ఇతర పనుల కోసం స్త్రీ మాత్రమే పోతుంది వ్యవసాయానికి. సుమా స్త్రీలే పోతారు. మీకు చాలా విషయాల్లో గ్రామాలలో ఇవాళ మార్కెట్ కమిటీలలో ధాన్యం కొంటారు, మీకు తెలుసా, ధాన్యం కొనే బాధ్యత మార్కెట్ కమిటీ చేయకపోతే ఆ బాధ్యతని సమున్నతంగా చేసేవాళ్ళు మా మహిళా సంఘాలు అనే విషయం మర్చిపోకండి. మొత్తం ఇవాళ గ్రామాలలో ఎక్కడ చూడండి, మొత్తం మా మహిళలే ధాన్యాన్ని పర్చేజ్ చేస్తారు. ఆ కార్యక్రమం అంతా మహిళలు చేస్తారు, మగవాళ్ళు చేయరు. హమాలి పని మాత్రం మగవాళ్ళు చేస్తారు. మీకు ఊళ్ళల్లో ఆయాలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామాలలో నీకు నర్సులు, నీకు సర్వీస్ సెక్టర్ అంతా వాళ్ళే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ చూడండి సర్వీస్ సెక్టర్ అంతా వాళ్ళే ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఏ ఇల్లు ఆ స్త్రీ పట్టించుకోదో, ఏ ఇంట్లో ఆ స్త్రీ సహకారం దొరకదో, ఆ ఇల్లు కుప్పకూలిపోతుంది, అది బాగుపడదు. ఇవాళ అనేకం స్త్రీ తల్లిగా, భార్యగా, స్త్రీ నానమ్మగా, స్త్రీ అనేక పాత్రలు, అంటే ఏ పాత్రలు చూసినా కూడా, ఏ పాత్ర చూసినా గొప్పగా ఉంటుంది, గౌరవం ఉంటుంది. అన్నిట్లో మీరు రాణిస్తున్నప్పుడు తప్పకుండా ఇవాళ ఆ అవకాశాలు వెంటనే వస్తున్నాయి. చట్ట సభలలో కూడా మోడీ గారు మొట్టమొదటిసారిగా
చట్ట సభలలో కూడా గుర్తుపెట్టుకోండి. ఇవాళ 33% మహిళలు రిజర్వేషన్ ఉందని చెప్తున్నారు. దానివల్ల ఏమొస్తుంది? సంస్కారం వస్తుందని చెప్పి ఆశిస్తుంది. సంస్కారం వస్తుందని ఆశిస్తుంది. ఒక మంచి చర్చ జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఒక మంచి ఒరవడికి పునాది పడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఇవాళ 50% లోకల్ బాడీస్లలో 50% సర్పంచ్లుగా స్త్రీలే, ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా స్త్రీలే. ఇవాళ లోకల్ బాడీస్ అంతా కూడా స్త్రీలే ఉండాలి. రాబోయే కాలంలో చట్టసభలలో కూడా ఆ 33% రిజర్వేషన్ మోడీ స్వప్నం అమలైతే తప్పకుండా సీ చేంజ్ విల్ కమ్. డెఫినెట్గా తప్పకుండా వస్తుందని చెప్పి ఆశిస్తాను. ఇప్పటిదాకా మీరు చెప్పినట్టుగా దేనిలో తక్కువ ఇలా అన్నింటిలో ఉన్నారు, మిలిటరీలో కూడా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీకు చాలా కార్యక్రమాలు మీరు గమనిస్తున్న లేదో, సఫాయి కార్మికుల మహిళల కాళ్ళు గడిగిన వ్యక్తి మోడీ గారు. మీరు ఇప్పుడు చూసినో లేదు. ఇవాళ మొన్న కరోనా సందర్భంలో మన కరోనా వస్తే భర్త చనిపోతే భార్య పోలే, కుటుంబ సభ్యులు రాలే. వాళ్ళకి వాళ్ళ మలమూత్రాలు ముట్టుకుంటే మేము చచ్చిపోతామని చెప్పి భయపడ్డప్పుడు వాటిని అన్నింటి బాధ్యత నిర్వహించింది స్త్రీలే. దవాఖానలలో స్త్రీలు డబ్బుల కోసం చేయలే, బాధ్యత చేసేవాళ్ళు. బాధ్యత డబ్బులు 2 లక్షలు ఇస్తున్నాడు జీతం. నువ్వు ఇచ్చే జీతం 15,000 రూపాయలు చేస్తారా? కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ. నీకు ఇంతెందుకు ఇవాళ మొత్తం హైదరాబాద్ సాఫ్ సఫాయి కార్మికులలో 70-80% మంది మహిళలే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఎందెందుకు వెతికినా అందందే ఉండేది స్త్రీలు మాత్రమే. కొన్ని చేయకూడని, కొన్ని డిగ్నిటీకి, కొన్ని రకాల గివి చేస్తామా అని అన్నిటి కూడా చేసేది స్త్రీలే. కాబట్టి ఇవాళ మన దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు అన్నీ చెప్పిండ్రు. ఒక స్త్రీ ఇంతమంది చరిత్రలో మార్గరెట్ థాచర్, కల్పన చావ్లా, సిరిమావ బండారు నాయకే, ఇలాంటి అనేక మంది ఉన్నారు. నాయకురాలుగా ఉన్నారు. ఇందిరాగాంధీ, ఐరన్ లేడీ అని పిలిచి ఇందిరాగాంధీ ఉన్నారు. కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణించాలని చెప్పి కళ్ళగంటున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారి ఇవాళ. అందుకే అనేక రకాల మొత్తం కూరగాయల బండ్లు, పండ్ల బండ్లు పిలిచి ఇవాళ ఎంత చెప్తే బాధ్యత కానీ ఎన్నెన్నో కుటుంబాలు ఇవాళ మగవాళ్ళు తన బాధ్యత మర్చిపోతే ఆ బాధ్యతను నెత్తి మీద వేసుకొని కుటుంబాన్ని పోషించేటువంటి మెజార్టీ పేద కుటుంబాల్లో మహిళలే. గుర్తుపెట్టుకోండి. సంపాదించిన దాంట్లో తాగుడు ఖర్చు అవుతుంది ఎంత, బాధ్యత మర్చిపోతుంది ఎంత. నేను ఆ లెక్కలకు పోతే కోపం వస్తుంది. ఇవాళ చూడండి, వ్యసనాలు, వృధా ఖర్చులు, బాధ్యత లేని తనం, కుటుంబాన్ని మర్చిపోయే పద్ధతి. నిజంగానే కనుక స్త్రీలకు అలా 5% అలవాటైన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. ఆ బాధ్యత లేని మనుషుల కుటుంబాల్లో బాధ్యతలు నెత్తి వేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నది స్త్రీ. అందువల్ల ఆమె తల్లి, భూమాత. కాబట్టి నేను ఒక్కటే మేము విజ్ఞప్తి చేస్తున్నా, అన్ప్రొడక్టివ్ కావచ్చు కాక, వాళ్ళ రూపాయి పనికి రాను కావచ్చు కాక, కానీ నాదు. అందువల్ల నేను అంటున్నా, ఇవాళ కుటుంబం బాగలేకపోతే మనం నిందిస్తున్నాం. గిట్లనే ఉంటుందా? తాగుబోతు అడ్డా అయిపోయింది. మొత్తం హీనంగా చెప్పకూడని, కనకూడని, అసలు జుగుప్సకరమైనటువంటి సంఘటన వింటా ఉన్నాం. అవన్నీ మన పిల్లల్ని, మనం మగవాళ్ళని ట్రాక్లో పెట్టాల్సింది మనమే. ఇన్ని బాధ్యత నిర్వహిస్తున్న మనం దాన్ని కూడా తప్పకుండా నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నది. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను, రాజ్యం పాలకులుగా ఉండేవాళ్ళు కూడా మనం ఎక్కడ బాధ అవుతుందంటే వాడికి ఏం ఎలిజిబిలిటీ అని కూడా చూస్తలేం మనం. ఈ పొలిటికల్ లీడరు ఏం ఎలిజిబిలిటీ అని చూస్తలేం మనం. వాడికి ఒక దృక్పథం ఉందా? వాడికి మంచి ఆలోచన ఉందా?
ఇంతనే వస్తుందా? ఇవాళ చాలా విషయాల్లో నాకు వచ్చి దరఖాస్తు ఇస్తారు, సార్ ఇగో మహిళలు తిరుగుతున్నారు అక్కడ బెల్ట్ షాప్ పెట్టింది, బ్రాండ్ షాప్ పెట్టిండు, గుడి పక్క పండి బడి పక్క పండి. పాలకులు వాళ్ళు పాలకులు వాళ్ళు. మనం ఓట్లేస్తే గెలిచి అధికారంలో వచ్చి నీ గుడి పక్క పండి బ్రాండ్ షాప్ పెట్టిండు, నీ బడి పక్క పండి బ్రాండ్ షాప్ పెట్టిండు, నీ కిరాణం కొట్లలో కూడా బెల్ట్ షాప్ నడిపడి చేసిండు. దానివల్ల ఇవాళ గంజాయి అమ్ముతున్నారు, ఎక్కడ పడితే అక్కడనే స్కూళ్ళలో గంజాయి అమ్ముతున్నారు, కాలేజీలో గంజాయి అమ్ముతున్నారు. ఇవి కంట్రోల్ చేయాల్సి ఉండేవాడు. ఇవన్నీ ఓటు వేస్తే గెలిపించిన పాలకులు కంట్రోల్ చేయాలి, గుర్తుపెట్టుకో. ఇవాళ విచ్చలవిడితనం పెరిగిపోయింది. తప్పకుండా ఇవాళ మీరెంత బాధ్యత ఉన్నా రాజ్యం కూడా బాధ్యత ఉండాలి. కాబట్టి మనకి ఎన్నుకునేటువంటి నాయకులు కూడా మంచి వాళ్ళని ఎన్నుకొని కొంచెం కమిట్మెంట్ ఎన్నుకోవాలి. చక్కగా ఉన్నది. సమాజం కేవలం రోడ్లు వేసేది మాత్రమే కాదు, సమాజం వల్ల బంగ్లాలు కట్టేది మాత్రమే కాదు, లా అండ్ ఆర్డర్ ఇచ్చేది కాదు. ఇవన్నిటిని కూడా సాంప్రదాయాలని విశ్వాసాలని కాపాడే కర్తవ్యం కూడా ఉండాలి. అది వాళ్ళ సమున్నతంగా చేస్తున్న మానవుడు నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. మీరు చూస్తున్నా లేదు, కొన్ని ఆలోచిస్తే మనం గిట్ల కూడా ఆలోచిస్తున్నాం. ఏ జీనోమ్ యుగం, ఏ కంప్యూటర్ యుగం అని మనం చెప్తున్నామో, గా కంప్యూటర్ యుగంలో, గా జీనోమ్ యుగంలో, చంద్రమండలం మీద అడుగుపెట్టే యుగంలో నా సగటు మహిళకి గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్స్ లేవు. 2014 వరకు నా మహిళ డబ్బా పట్టుకొని పోవాలి రోడ్డు పక్క పండి. 12 కోట్ల ఇళ్లలో డబ్బు ఎన్ని వేల కోట్లు ఇంపార్టెంట్ కాదు, ద ఇష్యూ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాన్ని గుర్తించడు, గౌరవించడు. ఇది కట్టాలండు. 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకో. గ్యాస్ ఇచ్చింది అంటున్నాం, ఊళ్ళలో ఊది చచ్చిపోతాం. పిడికల పొయ్యితో, కట్టెల పొయ్యితో ఆ పొగ చూరితే కళ్ళన్నీ అవసిపోతాయి. గట్లాంటి మహిళకి ఇది చేయాలని చెప్పాడు. నీ పిల్లలు నువ్వన్నా టెన్షన్. మా అమ్మ అనేది చిన్నప్పుడు, కొడుక చదువుకున్నటోళ్ళకి ఉన్నంత టెన్షన్ పని చేసేటోళ్ళకి ఉండదు బిడ్డ అనేది. ఎట్లనే అని అడిగిన నేను మా అమ్మని. నువ్వు ఇంత వెన తీసుకొని నేను ఎత్తులో పెడతా బిడ్డ, పని చేస్తుండే ఎత్తులో పెడతా, ఎవరిది జల్దీ కరిగిపోతే వాడే టెన్షన్ ఉన్నట్టు బిడ్డ అనేది. అర్థం ఏంటంటే చిన్నపిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు ఎంత టెన్షన్లో ఉంటారో మీకు తెలుసు. 10th ఎగ్జామ్స్ వస్తున్నాయంటే టెన్షన్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు, డిగ్రీ ఎగ్జామ్స్ అప్పుడు. ఎక్కడి ప్రధానమంత్రి నువ్వు గుర్తించడం లేదో కానీ గక్కడుండే ప్రధానమంత్రికి గుర్తించి నా పిల్లలకి కొంత టెన్షన్ ఫ్రీ చేయాలి అని చెప్పి ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యిండు. దేశంలో చిన్న ఇష్యూస్లో. ఇష్యూ చిన్నదే కానీ పెద్ద ఊతమిస్తుంది. అది చిన్నపిల్లలతో ఎగ్జామ్స్ అప్పుడు ఇంటరాక్ట్ అయ్యి మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి చేస్తున్నాడు. ఇవాళ మోడీ గారు మీరు చెప్తున్న మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రి అనేది చెప్తుండ్రో 2024 and 25 24-25లో మహిళా సాధికారతతో పాటుగా మన పిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి పని చేయకపోతే వాడు జులాయిగా మారుతాడు, వాడు అనేక సమస్యలకు రూపశిల్పి అవుతున్నాడని చెప్పి 4 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మన పిల్లల అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పి పెట్టిండు నరేంద్ర మోడీ గారు. ఇవాళ 2025 and 26 ఇప్పుడే బ్యాంకర్స్ మీటింగ్ వేస్తున్నా. పేపర్లకు పరిమితం కాకండి, వట్టి కాగితాలకు వట్టి మాటలకు పరిమితం కాకండి, కొంత ఆచరణ చేయండి అని చెప్పేస్తున్నాం. మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు. భర్తలు చనిపోయిన కుటుంబ మహిళలు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి లిబరల్గా 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు బతుకుతారు వాళ్ళు. ఏం అప్రైజల్ రిపోర్ట్, ఏం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూడకని చెప్పచ్చు ఇప్పుడు. అందువల్ల నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, మోడీ గారి ప్రభుత్వం తప్పకుండా మహిళల సాధికారిత, మహిళలు సమాజంలో వాళ్ళ పాత్ర ఆ సంపూర్ణమైన అవగాహన ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో ఆర్థిక పరిపుష్టి వ్యవస్థ నడిపే దాంట్లో మహిళలకు ప్రధాన భూమిక ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ 8వ తారీఖు నాడు ఇంటర్నేషనల్ మన మహిళా దినోత్సవం మోదించాలని నేను అంటున్నా. మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవచ్చు March 8 నాడు, కానీ మనం మహిళా దినోత్సవం అనాదిగా జరుపుకుంటున్నాం, ఆ దేవతలనే పూజిస్తున్నాం. ఈ సాంప్రదాయం
మరింత గొప్ప కొనసాగించాలని చెప్పి కొనసాగాలని కోరుకుంటూ మీ అందరి ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం.